या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं। कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తాం నౌమి మాతరం భూతిహేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు ఆగస్టు నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశి వారికి ఎట్లా ఉన్నాయి అనే విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకుందాము. శాస్త్రం కాకుండా ఒక్క మాట కూడా ఉండదండి. మిమ్మల్ని ఆనందపరచడం కోసం ఏవో లేనిపోరి మీకు లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి, నువ్వు కోటీశ్వరుడు అయిపోతావు, పిల్లకి పెళ్ళి అయిపోతుంది, నీ వెనకాల 5 అమ్మాయిలు పడుతున్నారు, ఇలాంటివి ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే. రాసి పెట్టుకుని బల్లగుద్ది చెబుతున్నా హరి హరాదులు, ఈ బోడిగాడు చెప్పేదానికి హరి విష్ణువు, హరుడు అంటే శివుడు, వీళ్ళు కూడా తప్పించలేరంట. ఇలాంటివన్నీ ఏం ఉండవండి. శాస్త్రం చెప్పినంత వరకు నేను చెప్తాను. అందుచేత మీరు శాస్త్రమే కావాలనుకుంటే దీన్ని చూడండి, మా ఛానల్స్. మిగతావి మీకు అలాంటి ఆనందాన్ని ఇచ్చేవి, చెవులకి ఆనందం, మనసుకి ఆనందం 5 నిమిషాలే, తర్వాత ఏమి ఉండదు. అది తర్వాత ఏడిపే. ఎందుకంటే మీరు దానికోసం ఎదురు చూసి డిసప్పాయింట్ అయిపోతాం, నిరాశ చెందుతాం, తర్వాత అంత దానివల్ల ప్రయోజనం. కాబట్టి శాస్త్రం కావాలంటే మాత్రం ఇప్పుడు మన ఛానల్ ఏ ఛానల్లో మీరు చూస్తున్నారో దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు యథార్థాన్ని తెలుసుకోండి చాలు. ఆగస్టు నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. దీని వలన సంతానం మీద కొంచెం దుష్ట ప్రభావం పడుతుంది. కొంచెం చదువులో వెనకబడటము, లేకపోతే ఆటల్లో కొంచెం ఎక్కువగా ఉండటము, ఇవన్నీ కూడా మనకు సంభవించే అవకాశం రాహు వల్ల ఉన్నది. ఇక సప్తమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది. ఆయన వక్రించినప్పటికీ కూడా ఈయన చక్కటి ఫలితాలనే, అంటే అదే రాశి ఫలితాన్ని, షష్టమ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఆరోగ్యం చాలా బాగుంటుంది, అప్పులు తీర్చేయగలుగుతారు. అప్పు కావాలంటే కూడా అప్పు మీకు ఈజీగా చాలా సులువుగా దొరుకుతుంది. కొంత మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా మంది. ఈ విధమైన మంచి ఫలితాలన్నీ కూడా శని భగవానుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నాడు తులారాశి వారికి. అలాగే అష్టమ స్థానంలో కుజుడు 2 రోజులు, దశమ స్థానంలో భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో 29 రోజులు. ఈ యొక్క కుజుని యొక్క సంచారం పూర్తిగా 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ తండ్రి గారి విషయంలోనూ గుళ్ళు గోపురాలకు వెళ్ళలేకపోవటము, ఉపాసన దైవభక్తి తగ్గటము, లేకపోతే అవకాశం దేవుడి ముందు కూర్చుని 1 గంట సేపు మనశ్శాంతిగా కూర్చునే అవకాశం దొరకపోవటం, ఇవన్నీ జరిగే అవకాశం కుజుడి వల్ల కనబడుతుంది. అష్టమంలో 2 రోజులు మాత్రం అది కొంచెం దుర్వార్తలు వినే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు ఇస్తున్నాడు. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 5 రోజులు 9వ స్థానంలోను, అక్కడ అనుకూలమైన ఫలితాలు అయితే ఉండవండి. అక్కడ గుళ్ళు గోపురాలు, అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత బుధుడు 26 రోజులు మ్యాక్సిమం అక్కడే ఉంటున్నారు. కాబట్టి మనకి ఈ దశమ స్థాన ఫలితాలే మనం ప్రధానంగా తీసుకుందాము. ఇక్కడ దశమ స్థాన ఫలితాలు కాబట్టి వృత్తిలో బాగా రాణిస్తారు, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ధనం ఎప్పుడైతే వ్యాపారం ఉద్యోగం మనకు రాణింపు వచ్చిందో ఆటోమేటిక్గా ఆదాయం కూడా పెరుగుతూనే ఉంటుంది, దానంతట అదే పెరుగుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడి వల్ల వస్తూ ఉన్నాయి. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో 17 రోజుల పాటు రవి సంచారం చేస్తూ ఉన్నారు. దశమ స్థానంలో రవి యొక్క సంచారం చాలా మంచిది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, దానికోసం ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి ఆగస్టు 1 నుంచి 17 లోపల చిన్న అవకాశం ఖచ్చితంగా దొరికే అవకాశం కనిపిస్తూ ఉన్నది. తదుపరి 18వ తారీఖు నుంచి నెలాఖరు వరకు ఇక్కడ మనకి ఏకాదశి స్థానంలో ఉన్నారు. అక్కడ కూడా ఏకాదశి స్థానంలో కూడా రవి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ధనానికి లోటు ఉండదు. ఈ విధమైనటువంటిది మొత్తం మీద ఈ ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి రవి 17 రోజులు యోగకారకుడు అవుతున్నాడు. 17 రోజులు కాదు,
9, 10 17 రోజుల్లో అన్‌ఎంప్లాయ్ ఎంప్లాయ్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్న వారికి చాలా అనుకూలమైన కాలం. అలాగే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. అది వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కొంచెం అంటే ఆల్రెడీ వృత్తిలో ఏదో వృత్తి చేస్తూ ఉంటారు కదా! ప్రైవేట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు. వాటిలో ఎవరికైనా సరే కొన్ని ఇబ్బందులు కలగజేసే పరిస్థితి ఉంది. ఇక బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో ఒక 5 రోజులు, 10వ స్థానంలో 26 రోజులు. 10వ స్థానంలో మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తున్నారు. మంచి ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఏకాదశి స్థానంలో 2 రోజులు, వ్యయ స్థానంలో 29 రోజులు. అంటే కన్యలో. ఈ మొత్తం నెలంతా కూడా ఆయన కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కారణంగా ఆయన పూర్తి శుభుడే అవుతున్నాడు. అంచేత వీరికి ఈ టీవీ ఫీల్డ్‌లోను, సినిమా ఫీల్డ్‌లోను హ్మ్. అట్లాగే షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన కాలంగా శుక్రుడు ఆయన యొక్క ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ తులారాశి వారికి శని భగవానుడు పూర్తి అనుకూలుడు. అలాగే బుధుని యొక్క అనుకూలత కూడా కొంతవరకు బానే ఉంది. అలాగే రవి యొక్క సంచారం నెల రోజులు పూర్తిగా బాగుంది. 10, 11 స్థానాలు కాబట్టి. శుక్రుని యొక్క పూర్తి అనుకూలత ఉన్నది. కేతువు పూర్తి ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు పూర్తి శుభుడు. చాలా ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వీరు కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ఈ మాసం అంతా కూడా గోచార ఫలితాలు చాలా బాగున్నాయి అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ మనం తగు జాగ్రత్తగా ఉండటం అనేది ఎప్పుడు కూడా ఎలర్ట్‌గా ఉండటం అనేది ఎప్పుడు కూడా ఆచరణీయమే. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్.